వేలకు వేల జీతాలు అయితే తీసుకుంటున్నారు కానీ మా పిల్లలకు అసలు చదివే చెప్పట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ రీల్. నిజంగానే కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చినప్పుడు పిల్లల చదువులు ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతే ఈ స్కూల్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారా, స్కూల్లో టీచర్స్ ఎప్పుడు అక్కడే పాఠాలు చెప్తారా, ఈ ఆన్లైన్ క్లాసులు మాకు అస్సలే అర్థం అవ్వట్లేదు, మా పిల్లలు ఏమీ చదవట్లేదు, ఇంతకుముందు బాగా చదివే వాళ్ళు స్కూల్లో ఇప్పుడు చదవంతా చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది అని అనుకున్న పేరెంట్స్ ఎంతమంది లేరు? అంటే టీచర్ వాల్యూ మీకు అప్పుడు తెలిసి వచ్చిందా? ఆ తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ, మళ్ళీ టీచర్ మీద నిందలు వేయడమే స్టార్ట్ చేశారు. అరే వాళ్ళు అసలు ఖాళీగా ఉంటున్నారని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళకు కూడా క్లాస్ రూమ్ లో ఒక సీసీ కెమెరా ఉంటుంది స్పై. అలా ఆరోగ్యం బాగా లేక ఎప్పుడో ఒకసారి ఇలా కూర్చుంటారో లేదో పొద్దున్న నుంచి క్లాసులు చెప్పి వెంటనే సీసీ కెమెరాలో చూసి పైనకి వచ్చేస్తారు, మీరు కూర్చొనే ఉన్నారు, మీరు పాఠాలు ఏమీ చెప్పట్లేదని మా మీద కూడా నిఘా పెట్టేస్తారు. అరే వాళ్ళకి ఆరోగ్యం బాగుందా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళే లేరు. అవన్నీ ఫేస్ చేస్తూ కూడా వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడే పాఠాలు చెప్తారు. 1 or 2 లీజర్స్ మాత్రమే ఉంటాయేమో, అది కూడా సబ్స్టిట్యూషన్ కి వాడేస్తారు. కరెక్షన్స్ అంటారు, నెంబర్ ఆఫ్ వర్క్స్ అలాట్ చేస్తూ ఉంటారు. స్కూల్ పనితో పాటు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్కూల్లో ఉన్న పిల్లల పని మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా వాళ్ళకి వాల్యూ ఇచ్చే వాళ్ళు లేరు. మీరేదో పెద్ద కలెక్టర్ జాబ్ చేస్తున్నారా, తీసుకునే తొక్కలో 10,000 జీతానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఉండడమే కాకుండా మళ్ళీ లేట్ గా ఈవినింగ్ ఇంటికి వచ్చేది కాకుండా మీటింగ్లు అంటారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి పిల్లల పనే చేస్తారు. మరి మీకు ఇల్లు ఎందుకు, ఇంకా వాకిలు ఎందుకు అనుకునే ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అదే టీచర్స్ కి ఇంట్లో వాల్యూ లేదు, బయట సొసైటీలో వాల్యూ లేదు, పేరెంట్స్ వాల్యూ ఇవ్వరు, స్కూల్లో వాల్యూ ఇవ్వరు. మరి అలాంటప్పుడు టీచర్ ఎందుకు?